గల్లీ దాటరు ఇల్లు చూడరు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కి. బీఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు. తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు. తన బ్యాచ్కు తెలిస్తే ఊరుకోబోదంటూ ఫ్రస్ట్రేషన్. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం. తనను రౌడీ షీటర్గా పేర్కొన్నారంటూ అబద్ధాలు. తండ్రి రౌడీ షీటర్పై మాత్రం నోరెత్తని కాంగ్రెస్ అభ్యర్థి. నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్లలో అసంతృప్తి నడుస్తూ ఉందంట. జూబ్లీహిల్స్ నా ఇల్లు, నా ప్రాంతం. ఎక్కడి నుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీ దాటరు, మీరు మీ ఇల్లు చూడరు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. రౌడీ షీటర్లతో మార్నింగ్ వాక్ అంటూ నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం జూబ్లీహిల్స్తో పాటు నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంట్లోనే రౌడీ షీటర్లు ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇక బాబాయ్ రమేష్ యాదవ్ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడంతో 2 రోజులుగా జరుగుతున్న ఇక మీ పత్రిక కాబట్టి మీ అభ్యర్థికి సంబంధించి రాసుకుంటారు, కాంగ్రెస్ మీద బురద వెళ్తారు. అందులోమున్నది ఇక అది గల్లీ దాటారు. ఇప్పుడు సీఎం ఈడ మాట్లాడుతున్నారా, కుర్చీలు చూపించారు. కరెక్ట్, సీఎం వచ్చిండా రాలేదు అప్పుడు సభ అయిపోయిందా? ఆ స్టేజ్ పైన ఎవరు లేడు. మరి రేవంత్ షో అట్టర్ ఫ్లాప్ అంట. 2 గంటలు ఆలస్యం అయినా రాని జనం. సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు, కార్మికులు. జనం లేక ఖాళీగానే కుర్చీలు, ఆగని షూటింగ్లు. హైదరాబాద్ను హాలీవుడ్గా మారుస్తామన్న సీఎం. టికెట్లు రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తామని హామీ. చిత్రపురి కాలనీ అక్రమాల నిందితుడిని రేవంత్ పక్కనే పెట్టుకోవడంపై సినీ కార్మికుల ఆగ్రహం. నువ్వే అంటేవి కదా, నాకు తెలియకుండా సభనా? సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెడతారా? ఆ శాఖపై ఆ షాడో పెత్తనం ఏంటి? సన్నిహితుల వద్ద క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా వాస్తవంగా ఏంటంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండా మీరు సినిమాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా సభ పెడతారు? చిత్రపురి కాలనీలో వెలిసిన మణికొండలో అక్రమ కట్టడాలు వెలిసినాయి. అక్రమంగా అనేక మంది ఆ అపార్ట్మెంట్లకు చొరబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో చిత్రపురి పైన మేము ఎంక్వైరీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి మాట ఎటుపోయింది? 420 హామీలలో అదొకటి ఎటుపోయింది? ఆ దుర్మార్గుడినే పక్కన పెట్టుకొని మీరు సభలు నిర్వహిస్తూ ఉంటే సినీ కార్మికులు మీకు ఎట్లా ఓట్లేస్తారు? ఇక ఈ అభ్యర్థి ఏమో ఆయన నిన్న వీడియో కూడా చూసిన, కట్ చేసి పెట్టిండు. నవీన్ యాదవ్ ఏమో గల్లీ కూడా దాటరు నా జూబ్లీహిల్స్లో మీరు అంటే రాజ్యాంగం రాసుకున్నారా నీ జూబ్లీహిల్స్కి రావద్దని? మీ జూబ్లీహిల్స్కి రావద్దని ఏమన్నా రాజ్యాంగం ఉందా? లేదంటే జూబ్లీహిల్స్ సపరేట్ దేశంగా ఉన్నదా? ఆ దేశానికి నువ్వే అధిపతివా? ఈ మాటలు కరెక్ట్ కాదు కదా నవీన్.